ఆ రోజు ఎరుకో పట్టణము పాపానికి, పాపిష్టి లోకానికి సాదృశ్యం. ఆ ఎరుకో పట్టణానికి యేసు వచ్చిన కారణం తెలుసా? పిలవడానికి. ఎవరిని పిలవడానికి? ఆ పట్టణంలో ఒకడున్నాడు, ఆ పేరు జక్కయ్య, పాపిష్టోడు. డబ్బైతే ఉందే, బ్రతుకు మాత్రం గబ్బైపోయింది. అటువంటి వాడిని పిలవడానికి యేసు ఎరుకో పట్టణానికి వచ్చాడు. యేసు వచ్చినప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా యేసును చూడాలి అని చెప్పి యేసు చుట్టూ మూగినప్పుడు జక్కయ్య కూడా ఒక ఆశ పుట్టిందట. యేసు నేను కూడా చూడాలి, యేసు నేను కూడా కలవాలి, ఆశ అయితే పుట్టింది. కానీ ఆ రోజు సమాజము జక్కయ్యను యేసు చూడకుండా చేసింది. తను యేసును చూడాలని ఆశపడ్డాడు, కానీ సమాజం అడ్డొచ్చింది. 2, అతడు పొట్టివాడు, యేసును చూడలేకపోయాడు. అంటే అర్థం తెలుసా? అతని శరీరమే అడ్డొచ్చింది యేసును చేరుకోలేకపోవడానికి. వింటున్నావా సహోదరి, సహోదరుడా? నీకు ఆశ ఉందే, యేసయ్యను చూడాలి, యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్య ఇచ్చేటటువంటి నూతన జీవితాన్ని పొందుకోవాలి, యేసు ఇచ్చేటటువంటి సమాధానము, సంతోషము, సకల ఆశీర్వాదాలు అందుకోవాలి. ఆశ నీకుందే, కానీ అడ్డుపడుతుంది ఏంటో తెలుసా? నీ శరీరమే. నీ శరీరంలో ఉన్నటువంటి పాపిష్టి అలవాటులే, పాపిష్టి కార్యాలే నిన్ను దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నాయి, దేవుని ప్రేమను పొందుకోకుండా చేస్తున్నాయి. దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి సమృద్ధి అయిన జీవితాన్ని, దేవుడు నీ కోసం దాచిపెట్టినటువంటి నిత్య జీవాన్ని, పరలోక భాగ్యాన్ని పొందుకోకుండా చేస్తుంది. ఏమిటో తెలుసా? నీ శరీరమే. అనగా నీ శరీరంలో నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియలే యేసయ్య దగ్గరకు రాకుండా చేస్తున్నాయి, ప్రార్థించకుండా చేస్తున్నాయి, పశ్చాత్తాపడకుండా చేస్తున్నాయి, ప్రభు బిడ్డగా జీవించకుండా చేస్తున్నాయి, పరలోకానికి వెళ్లకుండా చేస్తున్నాయి నీ శరీర కార్యములు. జక్కయ్య యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, కానీ తన శరీరమే అడ్డొచ్చింది. ఈరోజు నీ శరీరమే ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించకుండా అడ్డుపడుతుంది. అనగా నువ్వు చేసేటటువంటి, నీ శరీరంతో నువ్వు చేసేటటువంటి పాపిష్టి క్రియలే, పాపిష్టి కార్యాలే ప్రభువును చేరకుండా, ప్రభువు నీ కోసం దాచిపెట్టిన అద్భుతమైన జీవితాన్ని పొందుకోకుండా, ప్రభువు నీ కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోకుండా, శ్రేష్టమైన పరిచర్యను పొందుకోకుండా, శ్రేష్టమైన ఆత్మల ఫలాన్ని, ఆత్మల సంపాదనను నువ్వు పొందుకోకుండా చేస్తుంది ఎవరో తెలుసా? నీ శరీరమే. నీ శరీరంలో జరుగుతున్న శరీర కార్యములే. అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది. ఆఖరిగా జక్కయ్య చేసింది ఏంటో తెలుసా? తన శరీరం అడ్డొస్తుంది, యేసయ్యను కలుసుకోవాలని ఆశ ఉంది, పొట్టివాడో యేసయ్యను చూడలేకపోతున్నాడు. అక్కడున్న చెట్టెక్కి దాక్కున్నాడు. చెట్టెక్కి దాక్కుని యేసును చూడాలి అని ఆశపడుతున్నప్పుడు యేసు అదే మార్గం గుండా వెళుతూ 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 ఎక్కడికో ఆగాడో చెప్పండి? ఎగ్జాక్ట్గా జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు కిందకే యేసయ్య వచ్చి ఆగాడో. ఆగి ఒక్కసారిగా పైకి చూశాడు. ఆ చెట్లు కొమ్మల చాటున దాక్కున్నటువంటి జక్కయ్య. ఎందుకు దాక్కున్నాడు? చూసి నవ్వుతారని, సమాజం నవ్వుతుందని ఆ చెట్టెక్కి యేసును చూస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా. నా ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం తెలుసా? పిలవడానికి. ఎవరిని పిలవడానికి చెప్పండి? పాపిష్టి వాళ్ళను, పాపము చేత బంధించబడిన వారిని, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా సతమతమైపోతున్నటువంటి సమస్త జనమును, సమస్త ప్రజలను పిలవడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య ఎప్పుడు ఏ ఒక్కరు తన జీవితంలో అంత ప్రేమతో పిలిచి ఉండరు. జక్కయ్య ఎంతకాలం నువ్వు పాపిష్టివాడిగా జీవిస్తావు? పేరులో పవిత్రత ఉంది కానీ బ్రతుకులో మాత్రం అంత అపవిత్రత. బయటికి మాత్రం మాయకుడిగా కనిపిస్తున్నావు కానీ నువ్వు చేసేవన్నీ కూడా మాయతో కూడిన పనులు. జక్కయ్య
ఎప్పుడైతే యేసు జక్కయ్యని పిలిచాడో జక్కయ్య చేసిందేంటో తెలుసా? త్వరగా దిగొచ్చేసాడండి. ఒకే ఒక్కసారి యేసు జక్కయ్యని పిలిచాడు. ఆ ఒక్కసారే యేసు జక్కయ్యకు అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్కసారి ఇచ్చిన అవకాశాన్ని జక్కయ్య ఏం చేశాడో తెలుసా అండి? సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నాడండి. అమ్మా, అయ్యా, ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలిచాడో. నువ్వు నీ సంఘానికి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు మీ కాపరి ద్వారా దేవుడు నిన్ను పిలిచాడు. అమ్మా, అయ్యా, వదిలేసేయ్, పాపిష్టి జీవితాన్ని వదిలేసేయ్, నా పిలుపును వినో, రా, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నా, నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నా అని దేవుడు ఎన్నిసార్లు ఇలాంటి మీటింగ్స్ ద్వారా, లేదా కల్వరీశ్వరం టీవీ కార్యక్రమం మీరు చూస్తున్నప్పుడు, లేదా మరొక సేవకుని యొక్క సందేశం మీరు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు వింటున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు నిన్ను పిలవలేదు. కానీ నువ్వేం చేశావు? ఇదంతా ఎప్పుడు కామనే, ఈ ప్రసంగాలు కామన్, ఈ పిలుపు కామన్ అని చెప్పి నువ్వు ఆ పిలుపును నిర్లక్ష్యం చేశావు. కాబట్టే ఈరోజు నీ బ్రతుకో ఎటూ కాకుండా పోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది, ఎవ్వరికీ ఉపయోగం లేకుండా పోయింది. వినో, ఒక్కసారి జక్కయ్యకు దేవుడు అవకాశం ఇస్తే జక్కయ్య ఏం చేశాడో తెలుసా అండి? పరుగున దిగొచ్చేసాడండి. పరుగున దిగొచ్చేసాడండి. జక్కయ్య, ఈరోజు నేను నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాను. అమ్మ, వింటున్నావా? అయ్యా, వింటున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నేను ఈ రాత్రి మీ ఇంటికి రావాలి అని ఆశపడుతున్నాను అన్న ప్రభు నీకు చెప్తున్నాడు. కాబట్టి నిన్ను పిలుస్తున్నాడు, రా. జక్కయ్య ఆ రోజు గబగబా దిగొచ్చాడు. దిగి రావడమే కాదండి, యేసుక్రీస్తుని తనతో పాటు తీసుకెళ్ళాడు. ఈరోజు నా ప్రభు పిలుస్తూ ఉండగా ఎంతమంది మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేస్తారో వాళ్ళందరి జీవితంలో, వారి గృహములో నా ప్రభు ప్రవేశించాలి ఆశపడుతున్నాడు. వీళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఇంటికి ఈ రాత్రి వెళుతూ యేసయ్యను తీసుకుని వెళ్ళాలి ఆశపడుతున్నాను అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా? రైట్. ఏమవుతుంది నీ ఇంటికి యేసయ్య వస్తే? ఏమవుతుంది నీ ఇంటిలో యేసు అడుగు పెడితే? ఏమవుతుందో తెలుసా అండి? నీ ఇంటిలో గూడు కట్టుకున్న చీకటి, నీ ఇంటిలో ఆవరించి ఉన్న చీకటి శక్తుల ప్రభావం యేసు నీ ఇంటిలో అడుగు పెట్టిన వెంటనే నీ ఇంటిలో ఉన్న చీకటి శక్తుల యొక్క ప్రభావము నీ ఇంటిని విడిచిపెట్టి పోవాల్సిందే, పోయి తీరుతుంది. యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ప్రసంగం ఏమి చేయలేదండి, అడుగు పెట్టాడో. జక్కయ్య వచ్చి అంటున్నాడు, ప్రభా. ఏం జక్కయ్య, నేను అన్యాయంగా ₹1 తీసుకుంటే తిరిగి ₹4 ఇచ్చేస్తాను ప్రభువా. ఏమైందో చెప్పండి. అతని జీవితంలో ఉన్న చీకటి పోయింది, అతని ఇంటిలో ఉన్న చీకటి కూడా విడిచిపెట్టేసింది. ఈ లోకానికి యేసు వచ్చిన కారణం తెలుసా? పాపిని పిలవడానికి వచ్చాడు. 2, పాపిని పరిశుద్ధ పరచడానికి వచ్చాడు.